భారత చలనచిత్ర 71వ జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాకు 7 పురస్కారాలు రావడం అంటే బాలీవుడ్ కు దీటుగా టాలీవుడ్ నిలిచిందన్నారు. జాతీయ పురస్కారాలకు ఎంపికైన 7గురికి అభినందనలు తెలియజేసే తీర్మానాన్ని నేటి సమావేశంలో మా ఏపీ ఆమోదించినట్లుగా ఆయన తెలిపారు. రొటీన్ హీరో పాత్రలకు భిన్నంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలవడం జ్యూరీ నూతన పంథాకు నిదర్శనమన్నారు. యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్లకు అగ్రతాంబూలం పెట్టిన హనుమాన్ చిత్రానికి గాను పృథ్వీలకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్గా గాంధీ తాత చెట్టు చిత్రంలో నటించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బలగం చిత్రంలో ఊరు పల్లెటూరు గీత రచయిత కాసర్ల శ్యామ్కు ఉత్తమ పాటల రచయితగా, ఉత్తమ గాయకుడిగా రోహిత్ బేబీ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా దర్శకుడు నీలం సాయి రాజేష్లకు మా ఏపీ లిఖితపూర్వక అభినందనలు పంపిస్తున్నట్లుగా దిలీప్ రాజా వివరించారు. సమావేశంలో నటులు వేమూరు విజయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలుగుడి సత్తాను చూపగల దర్శకులున్నారన్నారు. సమావేశంలో ఆరాధ్యుల కన్నా గంగారపు సుబ్బారావు, బసవరత్న, ఉయ్యూరు విశ్వనాథ్, కారుమూరు శివరామిరెడ్డి, వాక ఆదినారాయణ, తన్నీరు రమణ, చినరాయుడు తదితరులు పాల్గొన్నారు.